శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియోలో మనకున్నటువంటి అష్టాదశ పీఠాలు కొన్ని విశేషమైనటువంటి పీఠాలు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి మాట్లాడుకుందాం. అష్టాదశ పీఠాల గురించి అందరికీ తెలిసిందే. అది కాకుండా సచీదేవ్ శరీర భాగాలు పడినటువంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. లలితా సహస్రనామం ప్రకారం ఒక లెక్క ప్రకారం 51 అని, ఇంకో పురాణ ప్రకారం 62 అని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అయితే ఇందులో విశేషంగా చెప్పుకోబడింది పాకిస్తాన్లో కరాచీలో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఉన్నటువంటి హింగ్లాదేవి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి, అట్లా 51 పీఠాల్లో ఒకటి. కొన్ని పీఠాలు భారతదేశంలో ఉన్నాయి, కొన్ని నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్నాయి. ఇది నేపాల్, పాకిస్తాన్, కరాచీలో ఉన్నటువంటి పీఠాల్లో విశేషమైనటువంటి పీఠం హింగ్లాదేవి పీఠం. హింగ్లాదేవి అనేటటువంటి పర్వత గుహలో ఉన్నటువంటి అవడం వల్ల దీనికి హింగ్లాదేవి అని పేరు వచ్చింది. అట్లాగే హింగ్లా నది అనేటువంటి సమీపంలో ఉన్నటువంటి నది వలన కూడా ఈ పేరు వచ్చింది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అట్లాగే భారతదేశం నుంచి కూడా అనేక లక్షల సంఖ్యలో ఈ దేవిని దర్శించుకుంటుంటారు వెళ్ళి. అట్లా ఈ దేవికి హింగ్లా అంటే ఒక భాషలో సింధూరం అని ఉంది. ఈవిడికి ఒంటి నిండా సింధూరం పూసుంటుంది, అందుకని హింగ్లాదేవి అని కూడా అంటారు. అట్లాగే పాకిస్తాన్ బేబీ నాని అని కూడా పిలుస్తుంటారు. ఈవిడికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ పీఠం కేవలం అక్కడ ఒక రాయిలా మాత్రమే ఉంటుంది. ఆ రాయికే సింధూరం పూసి పూజలు చేస్తుంటారు. చాలా విశేషమైనటువంటి ఇది కూడా అక్కడ. అట్లే మనకి ఇక్కడ దుర్గామ్మ వారికి ఎట్లయితే విజయవాడలో వసంత నవరాత్రులు చేస్తుంటామో అక్కడ వీళ్ళు కూడా వసంత నవరాత్రులు చేస్తుంటారు. అమ్మవారిని పాకిస్తానీలు కూడా విశేషంగా కొలుస్తుంటారు. ఆ దగ్గరలో ఉన్నటువంటి హింగ్లా నదిలో స్నానం చేసి అమ్మవారికి పూజాది కార్యక్రమాలను చేసుకుంటూ అమ్మవారిని అర్చిస్తారు. అట్లాగే ఆ దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మట్టి గుంటలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి కొబ్బరికాయని తీసుకెళ్ళి ముంచి అమ్మవారి దగ్గర పూజ చేసి అది తీసుకుని వచ్చి మళ్ళీ ఇళ్లలో పెట్టుకోవడం సాంప్రదాయంగా కూడా ఉంది. ఐశ్వర్యం కలిసి వస్తుందని. అట్లా అదే పాకిస్తానీలు కూడా చేస్తుంటారు అక్కడ. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి శక్తిపీఠాల్లో కూడా ఇది తరచుగా ఇండియా నుంచి వెళ్ళి చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా బాగా పెరిగింది ఈ అమ్మవారిని. అట్లాగే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అపారమైన శక్తి కూడా కలిగినటువంటిది. అట్లా ఈ అమ్మవారి దగ్గర కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి కూడా ఉంది. అట్లాగే అష్టాదశ పురాణాలు తీసుకున్నట్టయితే దేవీ పురాణంలో ఇది కూడా ఉంది, ఈ హింగ్లాదేవి గురించి కూడా. కాబట్టి ఇది భారతదేశం స్వతంత్రం రాకమునుపు అఖండ భారతంలో ఉన్నప్పుడు చాలా విశేషంగా కొలిచేటటువంటి వాడు. పాకిస్తాన్ విడిపోయిన తదనంతరం దీని యొక్క ఉనికి మరుగున పడింది. ఇంచుమించుగా భారతీయులు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒక జనరేషన్కి తెలిసిన నెక్స్ట్ జనరేషన్లో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లో తెలుస్తోంది అందరికీ. కాబట్టి మనమంతా కూడా అవకాశం మేరకి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు పొందితే మంచిది అని చెప్పి ఈరోజు ఇది నలుగురు తెలుస్తుంది. అమ్మవారి యొక్క శక్తి ఏమిటి అనేది, అమ్మవారు ఏమిటి అని, అమ్మవారి రూపం ఏమిటి అనేది తెలియటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అమ్మవారిని చూసి తరిస్తారని ఆశిస్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.